వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు దినవృత్తాంతాలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. మరొకసారి దేవుడు తన వాగ్దానాన్ని మనందరికి అనుగ్రహిస్తున్న విధానాన్ని ఈ ఉదయకాల సమయంలో 4 విషయాల్లో మనం గ్రహించడానికి దేవుడు సాయం చేయను కాక. మొట్టమొదటిది, ఓవర్కమ్ వీక్నెసెస్. మన బలహీనతలను అధిగమించాలి. అందుకే మీరు బలహీనులు కాక అన్న మాట ప్రారంభించబడింది. దేవుని సేవకుడు అజరయ్య రాజైన ఆసాని యూదులైన ప్రజల్ని హెచ్చరిస్తూ అనేకమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు సాతాను ఉపయోగించే ఒక ఆయుధం నిరుత్సాహము. భయంకరమైన నిరుత్సాహాలు మనకు కలిగినప్పుడు నిరుత్సాహాల్లో మనము బలహీనులు కాకూడదు, బలహీనతను అధిగమించమని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. బలహీనతలను ఎలాగూ అధిగమించవచ్చు అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిది ప్రార్థన ద్వారా మన ప్రతి బలహీనతను అధిగమించవచ్చు. రెండవది, దేవుని వాక్యాన్ని ప్రతిదినము ధ్యానం చేయటం ద్వారా, వాక్యం ద్వారా బలం పొందడానికి అవకాశం ఉంది. మూడవది, పరిశుద్ధాత్మ శక్తి మీద మనం ఆధారపడటం ద్వారా ప్రతి బలహీనత నుండి మనము అధిగమించి దేవుని కొరకు పనిచేయటానికి అవకాశం ఉంది. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అపోజ్ డిస్కరేజ్మెంట్. మన నిరుత్సాహాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. అందుకే ధైర్యము వహించుడి అన్న మాట ఆ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. ధైర్యము మనం ప్రతిసారి దేవుని ఎదుట, మనుషుల ఎదుట, అపవాది ఎదుట, సాతాను ఎదుట, శత్రువు ఎదుట కూడా ధైర్యము కలిగి ఉండాలి. అనేక పర్యాయాలు ధైర్యము మనల్ని విడిచిపెట్టడానికి అనేక ప్రయోగాలు సాతాను మన మీద ప్రయోగిస్తూ ఉంటాడు. అందుకే నిరుత్సాహ ప్రోద్బలాలు ఇలాంటివి ఏమి కలిగినప్పటికీ ధైర్యం విడిచిపెట్టకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. డోంట్ గివ్ అప్ అన్న మాట ఇంగ్లీష్లో రాయబడతా వచ్చింది. కాబట్టి మనకున్న పనిని, దేవుడు మనకు అసైన్ చేసిన దాన్ని మనం ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. కర్మేలు పర్వతం మీద ఏలియా అంత గొప్ప యుద్ధం, అంత విజయాన్ని పొందిన తర్వాత కూడా ఒక స్త్రీకి భయపడి నిరుత్సాహంతో చనిపోవాలని ఆశ కలిగినాడు. కానీ దేవుడు ఆయన్ను ప్రోత్సహించిన విధానాన్ని, అలాగే నిరుత్సాహంతో ఉన్న మనల్ని కూడా దేవుడు ప్రోత్సహించగలడు. అందుకే ధైర్యం వహించుడి అని పరిశుద్ధాత్మ దేవుడు అనేక పర్యాయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒబీడియన్స్ ఇన్ వర్క్. పనిలో విధేయతను మనం చూపించాలి. అందుకే మీ కార్యము అన్నమాట ఆ వచనంలో రాయబడతా వచ్చింది. ఇది వ్యక్తిగతంగా మన కార్యమును గురించి దేవుడు ఆయన ఆశ కలిగి ఉన్నాడు, దానిని మనకు అసైన్ చేశాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. నోవాహు వాడని తయారు చేయడానికి వ్యతిరేకతలున్నా, చాలా లేట్ అయినప్పటికీ తన పనంతటిని, కార్యమంతటిని సంపూర్తి చేయడానికి దేవుడు సాయం చేశారు. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఓవర్ఫ్లోయింగ్ రివార్డ్స్. బహుమతులవి అనేవి పొంగి పొర్లుతున్న బహుమతులు. ఈ విషయం కూడా సఫలమగును అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈరోజు తాత్కాలిక ఫలితాలు మనకు కనిపించవేమో కానీ దేవుడు శాశ్వతమైన ఫలితాలను మన కొరకు ఆయన ఉంచాడు. భూ సంబంధమైన ఫలితాలు, అది శాంతి, సమాధానం, ధైర్యం ఇవ్వటం మాత్రమే కాదు, శాశ్వతమైన పరసంబంధమైన ఫలితాలను కూడా దేవుడు ఇవ్వగలడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి ధైర్యంతో మమ్మల్ని నింపి మా పనులన్నింటినీ, మా కార్యములన్నింటినీ సఫలం చేసి మహిమ, ఘనత, ప్రోలు ఆరోపించుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.